హిచ్ హైకర్స్ గైడ్ టు గ్యాలక్సీ అనేది బ్రిటిష్ రచయిత డగ్లస్ ఆడమ్స్ సృష్టించిన హాస్యభరిత సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఇదే రేడియో ప్రోగ్రాంగా ప్రారంభమై పుస్తకాలు, టీవీ సిరీస్, సినిమా వంటి రూపాల్లో ప్రఖ్యాతిగాంచింది. ఈ సిరీస్లో ఒక ముఖ్యమైన, చాలా ప్రసిద్ధమైన అంశం 42 అనే సంఖ్య. ఇది ఆన్సర్ టు ద అల్టిమేట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ద యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ అని అనబడుతుంది. అంటే జీవితం, విశ్వం మరియు అన్ని ప్రశ్నలకు తుది సమాధానం అది 42 అని చెప్తారు. హిచ్ హైకర్స్ గైడ్ ప్రకారం 42 సంఖ్య వెనుక కథ ఏంటో చూద్దాం. అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ అయిన డీప్ థాట్ అనే యంత్రాన్ని అత్యంత శాంతిమయమైన జ్ఞానవంతులు నిర్మిస్తారు. దీని లక్ష్యం జీవితం, విశ్వం మరియు అన్ని విషయాల తుది ప్రశ్నకు సమాధానం కనుగొనడం. 75 లక్షల సంవత్సరాల గణనల తర్వాత డీప్ థాట్ చెప్పిన సమాధానం చాలా సరళంగా ఉంటుంది. అదే 42. కానీ అసలు సమస్య ఏమిటో ఎవరికీ తెలీదు. డీప్ థాట్ చెప్తుంది, మీకు సమస్యనే స్పష్టంగా తెలియదు కాబట్టి సమాధానం అర్థం కాలేదు, నిజమైన అల్టిమేట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలి అని. ఈ పరిసరాల్లో డగ్లస్ ఆడమ్స్ గణిత, తాత్వికత, మనుషుల జ్ఞానం మరియు జీవితం ఎంత అవిశ్లేషణమో సత్యసుందరంగానో ఉంటుందో చూపించాడు. డగ్లస్ ఆడమ్స్ మాటల్లో తాను 42ని ఎందుకు ఎంచుకున్నాడని అడిగినప్పుడు ఇలా అన్నాడు. అతను దీన్ని గంభీరమైన తాత్విక అర్థంతో కాకుండా సరదాగా, సింపుల్గా, అర్థం లేని సమాధానంగా ఎంచుకున్నాడు. మనం కొన్ని పెద్ద ప్రశ్నలకు సింపుల్ కానీ అర్థం కాని సమాధానాలకే పరిమితమవుతాం. 42 అనే సంఖ్యను పాపులర్ కల్చర్లో ప్రాముఖ్యత. 42 అనేది గ్రీక్ కల్చర్లో సైన్స్ ఫిక్షన్ అభిమానులలో ఒక కల్ట్ సింబల్. అనేక వెబ్సైట్లు ప్రోగ్రామింగ్ ఈక్స్ 42లు ప్రస్తావిస్తాయి. గూగుల్లో ఆన్సర్ టు ద లైఫ్, యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ అని సెర్చ్ చేస్తే కూడా సమాధానం 42 అని వస్తుంది. 42 మనకు చెప్పే సందేశం ఏంటంటే, ది హిచ్ హైకర్స్ గైడ్లో 42 అనేది ఒక వ్యంగ్య చిహ్నం. మనం పెద్ద ప్రశ్నలు అడుగుతాం, కానీ ప్రశ్నలే సరైనవో కాదో కూడా ఆలోచించం. కొన్ని సమాధానాలు సింపుల్గా ఉండొచ్చు, కానీ అవి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. జీవితం అంత క్లిష్టం, హాస్యప్రధానం, అర్థం కానిది. కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకోకూడదు. 42 అనేది డగ్లస్ ఆడమ్స్ సృష్టించిన అద్భుతమైన సాంస్కృతిక సంకేతం. అది మనం తెలుసుకోవలసిన ప్రధాన విషయం. కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు అర్థం కానివే, కానీ వాటిని వెతకడంలోనే సౌందర్యం ఉంది.